వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ప్రపంచం ఒక నేర స్థలం, దేశాలు నేరగాళ్ళు, మీడియా మౌన సాక్షి, సైన్యాలు ఆయుధాలు, మాటలు కవర్ స్టోరీలు. ఈ కథలో అత్యంత పెద్ద మోసగాళ్ళు రష్యా, చైనా. వీళ్ళు తాము సూపర్ పవర్స్ అని పిలుచుకుంటారు, కానీ వీళ్ళ శక్తి పత్రికల హెడ్లైన్స్లోనే ఉంటుంది, భూమిపై కాదు. గత ఏడాదిలో అమెరికా ఒక్కొక్క ఫ్రెండ్ని శవాలుగా మార్చింది. సిరియా, యొమాన్, ఫిలిస్తీన్, ఆర్మేనియా, వెనుజులా అన్నీ రష్యా, చైనా మిత్రులే. కానీ ఈ రెండు మాఫియా డాన్లు తమ బంకర్లలో కూర్చొని సోషల్ మీడియాలో యుద్ధం గెలుస్తున్నారు. ఇక గాల్వాన్ లోయ చైనా మాఫియాకు మాస్టర్ క్రైమ్ సీన్. శవాల సంఖ్య దాచారు, అబద్ధాల కథనాలు తయారయ్యాయి, నిజాన్ని మట్టిలో పాతిపెట్టారు. సూపర్ పవర్ అలా వ్యవహరించదు, నేరగాడు అలా చేస్తాడు. పాకిస్తాన్ కూడా సేమ్ ఇదే నాటకం చేస్తోంది. చైనా దాన్ని బిగ్ స్కేల్లో కాపీ చేస్తుంది. విపక్షం లేని దేశం, కోర్టు లేని మాఫియా. రష్యా, చైనా క్రిమినల్ సిండికేట్స్. నిజంగా వీళ్ళు శక్తివంతులైతే ఇజ్రాయిల్ ఈరోజు చరిత్ర అయిపోయేది. కానీ రష్యా ఉక్రెయిన్లో 4 ఏళ్లుగా తడబడుతోంది. చైనా తైవాన్ చుట్టూ 30 ఏళ్లుగా గస్తీ వేస్తోంది. సగం ప్రపంచం దేశంగా కూడా గుర్తించని తైవాన్ను గెలవలేని చైనా భారత్ నుంచి అరుణాచలాన్ని లాక్కుంటుందా? నెరేటివ్ యుద్ధంలో కావచ్చు, భూమిపై కాదు. ఆ ప్రశ్నే వాళ్ళ నేరాన్ని బట్టబయలు చేస్తోంది. ఇక భారత్ మోరల్ లేఖ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ కథలో భారత్ వేరే పాత్ర. భారత్ గ్యాంగ్ కాదు, ఒక వ్యవస్థ, సంపూర్ణ ప్రజాస్వామ్య వ్యవస్థ. విపక్షం బలహీనంగా ఉండొచ్చు, అది వారి దౌర్భాగ్యం. ఇక్కడ బిల్లులపై చర్చ జరుగుతుంది, చట్టాలు వెనక్కి తీసుకుంటారు, ప్రజలతో వాదిస్తారు. భారత్ ఎప్పుడు అమెరికా ఇరాన్ను కొడితే మేం కొడతాం అని గ్యాంగ్ డైలాగులు చెప్పలేదు. మేము సూపర్ పవర్ అవుతాం అంటాం, కానీ మేము డాన్ అని చెప్పం. అమెరికా మాఫియాలా ప్రవర్తించినా, రష్యా, చైనా నేర సామ్రాజ్యాలైనా భారత్ మాత్రం ఇప్పటికీ చట్టం. ఇదే అసలు విభజన రేఖ. భారత్ శక్తిని భయంతో కాదు, నమ్మకంతో నిర్మిస్తుంది. భారత్ గెలుపు భూభాగం మీద కాదు, వ్యవస్థ మీద. ప్రపంచం ఇప్పుడు ఆయుధాలపై నడవడం మానేసి సిస్టమ్స్ మీద నడుస్తోంది. సప్లై చైన్, డేటా, ఇండస్ట్రీ, డెమోగ్రఫీ. అందుకే అమెరికా బాంబులు కాదు, బిజినెస్తో సూపర్ పవర్ అయింది. భారత్ అదే ఫార్ములాను నెమ్మదిగా కానీ గట్టిగా అమలు చేస్తోంది. ఇక ట్రంప్ ప్రతిరోజు మోడీని నా మిత్రుడు అంటూనే భారత్ని పన్నులతో పొడుస్తున్నాడు. ప్రపంచ దేశాలు అతని ఆఫీస్ ముందు డీల్ ఫైళ్లతో లైన్లో నిలబడ్డాయి. భారత్ మాత్రం అతని కళ్ళల్లోకి చూస్తూ బేరసారాలు చేస్తోంది. అది భారత్ పవర్ అంటే. చివరిగా నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే, భారత్ ఇప్పటికీ డాన్ కాదు, కానీ రష్యా, చైనా డాన్లా నటించే నేరగాళ్ళు మాత్రమే. సూపర్ పవర్ బాంబులతో తయారవదు, వ్యవస్థతో తయారవుతుంది. భారత్ అదే దారిలో ఉంది. ఈ ప్రపంచం మాఫియాల మధ్య యుద్ధం కాదు, వ్యవస్థల మధ్య పోటీ నడుస్తోంది. నేరగాళ్ళు శవాలు మిగులుస్తున్నారు, దేశాలు భవిష్యత్తులు నిర్మిస్తున్నాయి. అమెరికా, రష్యా, చైనా భయాన్ని విక్రయిస్తున్నాయి, భారత్ నమ్మకాన్ని ప్రజలకు అందిస్తుంది. అంతే తేడా. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.